చెప్పులతోని తండుతామని హెచ్చరిస్తా ఉన్నాను. ఇగో ఈ దొంగ నా కొడుకులు వీళ్ళు ఉద్యమం కోసం పోరాటం చేసిన లేరా, అయినోడు కానోడు ఉద్యమకారుని అంటాడు. చాలా గలీజ్గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుపోతున్నా వేసుంటిదన్నా ఊరళ్ళకి తెలుసు కదా. నా నోట్లు మట్టు కొట్టాలని చూస్తే ఏమొస్తుంది అసలు? నా పిల్లల నోట్లు నా నోట్లే. నేను 16 ఏళ్ళ ప్రయాసం బాధపడబట్టి తెలంగాణ నేను మాట్లాడను. ప్రెస్ మీట్ ఏడుంది? నేను మాట్లాడను టీవీ నైన్ ఏడుంది? ఇది ఆర్డీఓ, అది కలెక్టర్ నుంచి వచ్చిన పేపరు. నా భర్త చనిపోయిన దాని మీద ఆర్డీఓ ఇచ్చిన నాకు పేపరు. దానికి పర్యవసనంగా మమ్మల్ని ఇట్లా వేరే తీరుగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి అట్లా నువ్వు బాధపడుతుంది. ఊరు నుంచి మీ పేరు? నా పేరు బాల్యపూలమ్మ. మాది పామ్నూరు విలేజ్, స్టేషన్ గన్పూర్ మండలం, జనగం జిల్లా. నాకిద్దరు కుమారులు, చిన్నపిల్లలు. అయితే నా భర్త 2009 డిసెంబర్లో 24 తారీఖు 24 తారీఖు పేపర్ కటింగ్ చనిపోయిండు. నా భర్త చనిపోయినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, ఎఫ్ఐఆర్ చేసిండు. కొండ సురేఖ వచ్చింది, రాజారం ప్రతాప్ వచ్చిండు, మాకు రాజే డాక్టర్ కూడా వచ్చిండు, ఇప్పుడు కోదండరామ్ సార్ కూడా వచ్చిండు. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా నా దగ్గరికి, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రావడం జరిగింది నా భర్త చనిపోయినప్పుడు. ఎందుకు వచ్చిండ్రంటే నా భర్త తెలంగాణ కోసము చాలా త్యాగం చేసిండు. ఏంటంటే నా భర్త పాలేరుగా పనిచేసేది, జీతం ఉండేటోడు. నా భర్త చిన్న పిల్లలని చూడకుండా, మరి ఇంట్లో కుటుంబం నేను పని చేస్తేనే గడుతుందని చూడకుండా కూడా ప్రతి ఉద్యమంలో వంట వార్పులలో పాల్గొన్నాడు. నా భర్త రాస్తారోకోలో పాల్గొన్నాడు. ప్రతి ఒక్క మీటింగ్లో, బస్సులు ఆపేకాడ, ట్రైన్లు ఆపేకాడ, ప్రతి ఒక్క దాంట్లో నా భర్త పాల్గొని ఉద్యమంలో టీవీ వార్తలు, న్యూస్లో ఎప్పటికీ వినేటోడు. తెలంగాణ వస్తుంది, సోనియా గాంధీ ఇస్తుందా లేదా అనేది ప్రతిదీ కూడా తెలంగాణ కోసం సంబంధించినవి టీవీ న్యూస్లో. అప్పుడు మాకు చిన్న టీవీ ఉండే, పాతది, అందులో ఊరికే టీవీ చూసేటోడు, వార్తలు వినేటోడు. నేను మరి పిల్లలు మనకి ఇట్లా ఊరికే ప్రతి మీటింగ్కు పాల్గొంటున్నావు, ప్రతి దాంట్లో పోతున్నావు, మనకేమొస్తుందంటే పిచ్చిదానానికి తెలియదు. మన తెలంగాణ మనకు వస్తే, ఆంధ్ర నుంచి వేరే మన తెలంగాణ మనకు వస్తే మన చాలా పేద కుటుంబాలు బాగుపడతాయి. మన నిధులు నియామకాలు మనకు ప్రతిదీ కూడా మనకు చాలా ఉపయోగం ఉంటుంది. మన పిల్లల జీవితాలు కూడా బయటపడతాయి. యవనస్తులు కూడా మంచిగా చదువుకున్న వాళ్ళకి జాబులు వస్తాయి. మనకు చాలా బాగుంటుంది. తెలంగాణ మనకు విభజించబడితే కూడా మనకు బాగుంటుంది. తెలంగాణ కోసం మనం ఎంతవరకైనా తెలంగాణ రావడం కోసం పోరాటం చేయాలని నాతో నాన్నతోడు. ఆయన ప్రతిదీ అసలు ఆయన ఓన్ మీటింగ్ అంటే పాటలతోని కూడా, పాటలు పాడుతూ డప్పు కొడుతూ జనాలను తెలంగాణ కోసం మళ్లించడానికి ఆకర్షితులు అయ్యేటట్టుగా ఆయన పాటలు పాడి ఉద్యమంలో డప్పు వాయిస్తూ పాటలు పాడుతూ ఉద్యమంలో ప్రతి మీటింగ్లో పాల్గొనేవాడు. అట్లా ఇక పురుగుల మందు తీసుకొని నా భర్త తెలంగాణ కోసం చనిపోయాడు. డిసెంబర్ 23 తారీఖు 2009 చనిపోయినాక, నా భర్త చనిపోయినాక ఇక వీళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎఫ్ఐఆర్ అయింది, మన న్యూస్ వాళ్ళు వచ్చిండు, సాక్షి వాళ్ళు వచ్చిండు, ఈనాడు వాళ్ళు, ఆంధ్రజ్యోతి వాళ్ళు వచ్చిండు, పేపర్ పడ్డది, అన్నీ అయిపోయినాయి. అన్నీ అయినాక ఇప్పుడు నా భర్త చనిపోయినాక కూడా మరి నా భర్త ఆశయం నెరవేరాలి. చిన్నపిల్లలు అయినప్పటికీ మా అమ్మ దగ్గర వదిలేసి నేను కూలినాలు చేసుకుంటూ చిన్నపిల్లల్ని చదివించుకుంటూ నేను నా భర్త ఆశయం కొరకు, నా భర్త కోరిక నెరవేరాలి, తెలంగాణ కోసం నేను కూడా పాటు పాడాలి, ఎంత దూరమైన సిద్ధంగా నా భర్త కొరకైనా నేను వెళ్ళాలని నేను ఢిల్లీ దాకా కూడా వెళ్ళడం జరిగింది. 5-6 కుటుంబాలతోని మళ్ళీ విలేజ్ అది లాయర్లు తీసుకుపోయిండ్రు. పట్యాల కోట్ల కేసు వేయడం జరిగింది. ఫైల్లో మొదటి సంతకం అంటూ అందరూ భయపడ్డారు. ఇక్కడ అరెస్ట్ అవుతామో ఏమో, పిల్లలకు భార్యలకు కాకుండా పోతామో ఏమో, ఈ ఢిల్లీలో మనకేం తెలియదు కదా అని మా వాళ్ళు భయపడ్డా కూడా ఇంత దూరం వచ్చినాం, ఈ పని చేయకుంటే ఎట్లా పోతాము, అయితాటు పోతీటు. వాళ్ళు చనిపోయినాక మనదేముంది, మనం కూడా ఇది ఒకటి చేసి చూడాలి. మనం వచ్చింది సాధించుకొని తిరిగి వెళ్ళాలి, కానీ ఉత్త చేతులతో పోతే బాగుండదని
నేను ఫస్ట్ ఫైల్లో పట్యాల కోట్ల కేసు వేసినప్పుడు సోనియా గాంధీ మీద ఫస్ట్ ఫైల్లో సంతకం నాదే ఉంటుంది. నేను పెట్టినాకనే మా వాళ్ళందరూ పెట్టిండ్రు. అప్పటి వరకు వాళ్ళు భయపడ్డారు. ఇక కేసు వేసినాక ఇంకెంతమంది చనిపోతే సోనియమ్మ నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది ఆత్మ బలిదానం చేసుకుంటే నువ్వు తెలంగాణ ఇస్తావు, ఇంకెంతమంది శవాలు అయితే నువ్వు తెలంగాణ ఇస్తావని నేను సోనియా గాంధీ మీడియాలో మాట్లాడడం జరిగింది న్యూఢిల్లీలో. అసలు నేను ప్రతి న్యూస్లో మాట్లాడినా, ప్రతి టీవీ 9లో మాట్లాడినా, ఢిల్లీలో కూడా. మమ్మల్ని పోలీస్ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే మేము ఉరికి బస్ ఎక్కినాం. నేను బస్ కింద పడతా అంటే చాలా ఎన్నో ఎదుర్కొన్నాం ఢిల్లీలో కూడా. మేము అక్కడ 4 రోజులు ఉండి ఇవన్నీ ఓకే చేసుకొని వచ్చినాం. మేము తిరిగి మళ్ళా వచ్చేసినాం హైదరాబాద్. వచ్చినాక ఇప్పుడు నా భర్త ఇప్పుడు చనిపోయినాక నేను కూడా ప్రతి దాంట్లో ఇప్పుడు రేణుకా చౌదరి తెలంగాణ కుటుంబాలు ఇంతమంది చనిపోయినలా, వీళ్ళు నిజమైన అమరవీరులేనా అంటే మేము రేణుకా చౌదరి మీద కూడా ఫైటింగ్ చేయడం జరిగింది. జరిగితే మమ్మల్ని బంజారాస్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ చేసిండ్రు. ఆడికి కోదండరామ్ సార్ గారు వచ్చిండ్రు, శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు, అక్కడికి కొండ సురేఖ గారు వచ్చిండ్రు, వాళ్ళందరూ కూడా వచ్చిండ్రు. అప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్న వాళ్ళు ప్రతి వాళ్ళు వచ్చిండ్రు. మమ్మల్ని విడిపియడం జరిగింది. దాని భాగంగా ప్రతి తెలంగాణ కోసము నా భర్త ఆశయం కొరకు, మన తెలంగాణ అభివృద్ధి కొరకు నేను కూడా పాల్గొనాలని ప్రతి దాంట్లో నేను పోని మీటింగ్ అంటూ లేదు. చనిపోయినాక కూడా నేను కూడా కంటిన్యూగా ఉద్యమం తెలంగాణ వచ్చేంత వరకు నేను పోని మీటింగ్ అంటూ లేదు. ప్రతి ప్రెస్ మీటింగ్, ప్రతి టీవీ 9లో ప్రతి దాంట్లో నేను మాట్లాడిన మాటలు ఉంటాయి తెలంగాణ కొరకు. అయిపోయినాక ఇప్పుడు మరి తెలంగాణ వచ్చిపోయినాక అప్పుడు నా పిల్లలు చిన్నవాళ్ళు, వాళ్ళకి ఇంకా చదువులేం లేవు, చిన్న పిల్లలు. అప్పుడు కూడా నాకు అంతగా ఎటు తిరగాలి, ఫైల్ ఎటు పెట్టాలి, ఏం చేయాలనేది రూల్ ప్రకారంగా ఇప్పుడు ఎఫ్ఆర్ అయింది. ఇక నా పిల్లలు ఆయన తను చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. నా మా ఆయన చనిపోయినాక 2 ఏళ్ళది ఈ ఫోటో. అప్పుడు కొంచెం పెద్దగా అయింది. అప్పుడు పెద్ద అబ్బాయి 9వ సంవత్సరం, చిన్న అబ్బాయి 2 ఏళ్ళు మాత్రమే చనిపోయినప్పుడు. నేను ఈ 2 పిల్లల తర్వాత 10వ రోజు బాలంతను, అమ్మాయి పుట్టి చనిపోయింది వీళ్ళిద్దరు తర్వాత 10వ రోజు బాలంతనే. నా భర్తను నేను ఏమంటానో అప్పటి వరకు నేను అసలు చాలా విషాదంగా ఉండే మా కుటుంబం, చాలా బాధాకరమైన విషయం. అప్పుడు నేను ఎట్లా బ్రతికి బయటపడ్డా అంటే నా భర్త చనిపోయినాక చాలా వరకు చాలా కష్టాలు ఎదుర్కొన్నా నేను. నా భర్త ఆశయం కొరకు నేను కూలి చేసుకుంటూ, నా పిల్లలను చూసుకుంటూ, ఇటు మీటింగ్లలో పాల్గొనడు. నేను పడని బాధ అంటూ లేదు, నేను తిరిగిన ఆఫీస్ అంటే నేను పోని మీటింగ్ అంటూ లేదు ఇప్పటి వరకు. నేను మరి నాకు అసలు ఎందుకు రాలో, నా దురదృష్టమో ఏందో నాకు ఏం అర్థమైతే లేదు. కానీ అసలు నేను పడ్డ ప్రయాసానికి అసలు ఫస్ట్ నాకే రావాలంటారు మా కుటుంబాల వాళ్ళు కూడా. నువ్వు మాట్లాడిన మాటలకు ఎవ్వరు మాట్లాడకపోయేది, ప్రతి దాంట్లో నన్నే ముందు పెట్టేవాళ్ళు. నువ్వు మాట్లాడిన మాటలకైనా దేనికైనా అసలు నీకే రావాల్సింది, నువ్వు ఎందుకు వెనకబడ్డావమ్మా అని అంటారు నన్ను. నాకు ఈ రూల్స్ ప్రకారంగా ఎట్లా పోవాలనేది తెలియక, మళ్ళీ చిన్న పిల్లలు అయ్యింది, మళ్ళీ నేను ఎక్కువ ఏం చదువుకోలేదు. ఇక సరే అని నేనేమో చేయలేదు ఆ ఫైల్ మీద. ఆ ఫైల్ ఇప్పటి వరకు ఇగో ఇది సెక్రటరీ నుంచి వచ్చిన పేపరు. ఇది సెక్రటరీ నుంచి నా భర్త చనిపోయింది తెలంగాణ కోసం సెక్రటరీ నుంచి వచ్చిన పేపర్. ఇది ఆర్డీఓ, అది కలెక్టర్ నుంచి వచ్చిన పేపరు. నా భర్త చనిపోయిన దాని మీద ఆర్డీఓ ఇచ్చిన నాకు పేపరు. ఇగో నా భర్త తెలంగాణ కోసం చనిపోయినట్టుగా ఇది ఆర్డీఓ ఇచ్చిన పేపరు. ప్రతి ఒక్క పేపర్ ఉంది నా దగ్గర. తెలంగాణ కోసమే చనిపోయిండు అని చెప్పి ఏమైనా పేపర్లో ఏమైనా వచ్చిందా? ఏమన్నా వచ్చి మీకు ఏమైనా వచ్చినాయి? నాకు పేపర్, ప్రతి ఒక్క పేపర్ వచ్చింది నాకు. ఇందులో ఉన్నాయి ప్రతి ఒక్క న్యూస్. సాక్షిలో పడ్డది, ఈనాడులో పడ్డది, ఆయనది ఎఫ్ఐఆర్ కూడా ఉంది. ఎఫ్ఐఆర్ ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు అదే రోజు వచ్చి తెల్లారి ఎఫ్ఐఆర్ చేసిండ్రు. ఇది ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ కాదు, అది డిసెంబర్ 2009. ఇది 23 డిసెంబర్ 2009. 9 టైం 12 గంటలు. గన్పూర్ స్టేషన్. గన్పూర్ స్టేషన్ లో అప్పుడు
డేవిడ్ రాజేశాయ్ గారు, ఆయన హయాంలో అయింది ఇది. ఈ పంచనామా పేపర్. పంచనామా పేపర్. పంచనామా ఒకసారి చూపండి వాళ్ళు. ఇక జై కేసీఆర్ అంటూ ఉన్నా కూడా అందరి కుటుంబాల వాళ్ళని గ్యాదర్ చేసి ఒక దగ్గర మీటింగ్ పెట్టించి చాలా సార్లు మీటింగ్ పెట్టించింది సార్. మాత్రం మాట్లాడిపించండి, ఎవరికి ఆర్థిక పరిస్థితిని, ఎవరికి ఇంట్లో ఏ పరిస్థితిని, ఎవరికి ఏ కుటుంబంలో అనారోగ్యంగా ఉన్నారు అని సార్ చాలా మందికి కూడా కళ్ళ ఆపరేషన్ చేసిండు, గర్భసంచిల ఆపరేషన్ చేయించిండు, చాలా మందికి ఆర్థికంగా కూడా ఆదుకున్నాడు. అంటే నెల నెల 1000 రూపాయలు అమరుల కుటుంబాలకు కూడా ఇచ్చింది. ఇప్పుడు 69లో చనిపోయిన వాళ్ళకు కూడా ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాడు సారు. ఇది పింఛన్ రూపకంగా 69లో చనిపోయిన వాళ్ళకి అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాడు. మా 1200 కుటుంబాలకు కూడా ప్రతి ఒక్క కుటుంబానికి ఏదో విధంగా ఒక ఆర్థిక సహాయం ప్రతి ఒక్క కుటుంబానికి ఖచ్చితంగా చేసిండు. అట్లా మమ్ముడు ఇప్పుడు ఆర్థికంగా ఆ కష్టకాలంలో ఆదుకున్న ఈ దేవుని లాంటి సార్ను కూడా అనడం వల్ల మాకు బాధ అనిపించింది. మళ్ళీ ఇప్పుడు ఉద్యమకారులను అంత ప్రయాసపడి వాళ్ళు భార్య పిల్లలను వదులుకొని ఆడళ్ళు మొగోళ్ళు కట్టుకొని ఎన్నో ఇబ్బందులు పడుకుంటా, పోలీస్ స్టేషన్లో పాలవుకుంటా, దెబ్బలు పడుకుంటా, చాలా ఇబ్బందులు పడుకుంటా తెలంగాణ కోసం పాటుపడ్డలను అవమానించడం, మా కుటుంబాల వాళ్ళను త్యాగాల పునాదుల మీద వచ్చిన తెలంగాణను పట్టుకొని మా కుటుంబాల వాళ్ళను అవమానించడం వల్ల మాకు చాలా బాధ అనిపించింది. కొందరు మాట్లాడుతూ ఉన్నారు, అసలు పృథ్వీరాజ్ ఉద్యమంలో పాల్గొనడం వాళ్ళ నాన్న మినిస్టర్ కాబట్టి ఇప్పుడు ఏదో ప్రెస్ మీట్లు పెట్టి వసూలు చేస్తా ఉన్నాడు, ప్రెస్ మీట్లు పెట్టి అదొకటి ప్రెస్ మీట్లు డబ్బులు వసూలు చేసుకుంటాడు, కానీ ఇతను అసలు నికాసిన ఉద్యమకారుడు కాదు అని చెప్పి మాట్లాడతారు. మీరు ఎప్పుడైనా చూసారా ఉద్యమంలో పృథ్వీరాజు కానీ కావచ్చు? ఆ సార్ గారు ఇప్పుడు నాకు అసలు ఎవ్వరో తెలియనప్పుడే పరిచయం అయ్యండి. ఆ సారు మా 1200 మంది కుటుంబాలకు ఆర్థికంగా చాలా వరకు సహకరించిండు. అది నేను నిదర్శనం, నా కుటుంబానికి నాకు చేసిండు కాబట్టి. ఆయన భూపాలపల్లి నుంచి వరంగల్ వరకు రాస్తారు ఒక ర్యాలీ తీసిండు. ఏది తెలంగాణ కోసం, తెలంగాణ వస్తేనే నేను పెళ్లి చేసుకుంటా, అంతవరకు దాకా చేసుకున్నాను కూడా సారు తెలంగాణ వచ్చే వరకు పెళ్లే చేసుకోలే, అసలు తెలంగాణ కోసమే ఉన్నాడు సారు. ఎందుకంటే చాలా త్యాగం ఆయన. తెలంగాణ కోసం ముందు వరుసలో ఉన్నది నాకు తెలిసినంత వరకు పృథ్వీరాజ్ గారు ముందు వంజలో ఉన్నాడు. ప్రతిది కూడా ఎదుర్కొన్నాడు, అరెస్ట్ కూడా అయ్యిండు. మళ్ళా తొర్రూరు నుంచి హైదరాబాద్ వరకు కూడా ర్యాలీ తీసిండు. అందులో మేము ఉన్నాం సార్ వెనుక. 1200 కుటుంబాల వల్ల ఉన్నాం మేము సార్ వెనుక. అట్లా నాకు తెలుసు కాబట్టి నేను చెప్తున్నా. ఉద్యమకారులకు ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిండు. ఉద్యమకారులకు ఎక్కువ ఇచ్చిండు. మా కుటుంబాల వాళ్ళని కూడా ప్రతి నెల మమ్మల్ని పిలిచి గ్యాదర్ చేసి మా కుటుంబాల బాగోగులు తెలుసుకొని మాకు ఆర్థికంగా సహాయం చేస్తాడు. ప్రతి నెల మీటింగ్ పెట్టించేవాడు మాతో. మీ ఊర్లో వాళ్ళే మొన్న ఎవరో వేరే వాళ్ళకి బయటలు ఇచ్చుకుంటా కూడా మీరు తాగుతారని చెప్పి మీ వల్లనే మీ హస్బెండ్ చనిపోయిండు, తెలంగాణ ఉద్యమంలో చనిపోలేదు అని చెప్పి కొంతమంది మీ ఊరు వాళ్ళే చెప్పినటువంటి పరిస్థితి. అయితే మా వాళ్ళు ఎట్లా చెప్తారు సార్, అది ఇప్పుడు నా వల్ల చనిపోతే నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా ఇచ్చిండు, నాకు కొండ సూర్యకి ఎట్లా వచ్చింది నా ఇంటికి. ప్రతి ఒక్క ఇప్పుడు రాజయ్య డాక్టర్ కానీ, ఇప్పుడు ఉన్న కడియం సిరియార్ కానీ, మన రాజారాం ప్రతాప్ కానీ ప్రతి ఒక్క వాళ్ళు వచ్చిండ్రు. రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, ప్రెస్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చిండ్రు, అందరూ వచ్చిండ్రు కదా. పచ్చి బాలంతా నేను ఎట్లా తిడతాను, నేను ఆయనను 2 మగపిల్లల తర్వాత బాలంతాను 10వ రోజు బాలంతానే నేనే సత్తన బత్తన అన్నట్టున్నా. నేను ఆయనను ఎట్లా తిడతాను? నేను తిడితే ఇవన్నీ రావు కదా నాకు. ఇవి పేపర్ కటింగ్స్ ఎట్లా వస్తాయి, నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా వస్తుంది, వీళ్ళంతా ఈ అధికారులు ఎట్లా వస్తారు నా ఇంటికి నేను తిడితే చనిపోయినాడైతే. అది ప్రచారం చేస్తాను. ఇప్పుడు 500 డబ్బులు ఇచ్చి కానీ వీళ్ళు ఈ పార్టీ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు ఇప్పుడు నా భర్త చావుకు కారణం నేనేనని ప్రచారం చేస్తాను, కానీ అది కరెక్ట్ కానే కాదు. అంటే మీరు ఇప్పుడు ఆయన పురుగుల మందు తాగినప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? నేను ఇంటి దగ్గరే ఉన్నా. నేను ఇంట్లోనే ఉన్నా. ఆయన పోయి బయట తాగిండు, అక్కడే పడిపోతే ఇంటికి తీసుకొచ్చిండు. పోలీసు వాళ్ళు తీసుకొచ్చి ఇంటికాడ వేసిండ్రు. ఎవరో పటేల్ గాని ఇంటికి ముంగటేసిందంటే పటేల్ ఎవడో తెలియదు నాకు. పటేల్ నేను ఆయన ఇంటికాడ ఎందుకు వేస్తా? ఇప్పుడు తెలంగాణ కోసం చనిపోయిన మనిషిని నేను పటేల్ ఇంటికాడ ఎందుకు వేస్తా? తెలంగాణ కోసం జై కేసీఆర్ అని రాసుకున్న పత్రం కూడా తన తల కింద ఉన్నది. మరి అదెందుకు ఉంటది? అది ఉండదు కదా. ఆయనకు చదవంటూ రాదు, కానీ రాత్రి బడి చదువుకున్నాడు. రాత్రి బడులు ఉండే అప్పుడు రాత్రి బడి
అప్పుడు 1-2 వరకు చదువుకున్నాడు. ఉమ్. ఆ 2 ముక్కలే రాసుకొని తల కింద పెట్టుకొని చనిపోతే అది సొసైటీ నోట్లో పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓకే చేసిండ్రు, రాసిండ్రు. అందులో మెడిసిన్ చేసిండ్రు. మరి ఏం ఇప్పుడు ఆ, నా భర్త చావుకు కారణం తెలంగాణ కోసమే చనిపోయిండు. నేను అనడం ఇప్పుడు 500 ఇచ్చి వీళ్ళతో మాట్లాడిపిచ్చి ఇప్పుడు నా నోట్ల మట్టి నా పిల్లల నోట్ల మట్టి కొట్టే ఈ జనసేన వాళ్ళ పార్టీ వాళ్ళకి ఏమొస్తుంది? ఆ, నా నోట్ల నా పిల్లల నోట్ల మట్టి కొడితే వాళ్ళకి వచ్చే లాభం ఏం లేదు కదా. ఇప్పుడు నా నోట్ల మట్టి కొడితే ఇప్పుడు నేనే కారణం అంటే ఇవన్నీ ఈ పేపర్ కటింగ్స్లు ఎందుకు వస్తాయి? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది? ఈ ఎఫ్ఆర్ఐ ఎందుకు వస్తుంది నా భర్తకు? ఈ ఇప్పుడు సెక్రటరీ నుంచి వచ్చింది, కలెక్టర్ నుంచి వచ్చింది, ఆర్డీఓ నుంచి వచ్చింది, ఎంఆర్ఓ నుంచి వచ్చింది, పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఎఫ్ఆర్ఐ వచ్చింది. ప్రతి ఒక్కటి ఉన్నది. ఇవి ఎందుకు వస్తాయి మరి? నేను ఇబ్బంది పెడితే చనిపోతే నా భర్తకు ఇట్లా ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టాలా, నా పిల్లల నోట్లో మట్టి కొట్టాలని ఈ జనసేన పార్టీ వాళ్ళు ఎందుకు ఫైరో చేస్తాను నా మీద? ఇప్పుడు నా కుటుంబాల వాళ్ళని ఉద్యమకారులను అవమానిస్తేనే నేను ప్రెస్ మీట్ లో మాట్లాడడం జరిగింది. లేకుంటే నేను ఆయనకేమన్నా నాకు కక్షనా? నేను ఎందుకు మాట్లాడతా ఆయన మీద? నాకేం సంబంధం? మా కుటుంబాలను అవమానించి మాటలంటేనే కదా మేము అడిగింది అందులో ప్రెస్ మీట్ లో. లేకుంటే మేము ఆయనని ఎందుకు అడుగుతాం? ఇప్పుడు నా నోట్లో మట్టి కొట్టడానికి వాళ్ళు ఎవరు అసలు నన్ను అడగడానికి అని నేను అంటాను. ఏం చెప్తారు మరి ఫైనల్ గా మరి వాళ్ళందరికి? మీరు చూసిరామా ఇటు ఫేస్బుక్ లో వచ్చి ఇన్స్టాలో వచ్చి మీ ఫోటోతో మీరు చెప్తారు, నా ఫోటోతో సహా కామెంట్స్ పెడతారు మీ ఇష్టం ఉన్నట్టు. కొన్ని చదివిరా మీరు ఏమేమి కామెంట్స్ పెడతారు? చాలా గలీజ్ గా పెడతాను, చాలా పెడతాను. నేను తాగుబోతున్నా ఎటువంటి దాన్నా ఊర్లలోకి తెలుసు కదా, ఊర్లో కూడా అడుగుతాను. అసలు నేను ఊర్లో సగం మందికే తెలియను సార్. నేను రోడ్డు కూడా ఎక్కుతాను, ఏదన్నా పని మీద దుకాణం కొట్టుకుపోతే పోతా, లేకుంటే లేదు నా పిల్లల్నే పంపిస్తా. అసలు నేను ఎవరి జోలికి పోయేదాన్ని కాదు, ఏం కాదు. నా ఇల్లు ఏందో, నా పిల్లలు ఏందో, నేనేందో అంతే తప్ప ఈ దృచి ప్రచారం చేసుడు, నా మీద అబండాలు వేసుడు, నా మీద ఈ కామెంట్లు రాసుడు, నన్ను ఊకే 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 అందులో ఇన్స్టాగ్రామ్ లా, ఫేస్బుక్ లా, వాట్సాప్ లో చూపెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అది? నా వెనకాల ఏ పార్టీ లేదు, నా వెనకాల ఎటువంటి వారు లేరు. నాకు ఎవరేం ₹1 కూడా ఇవ్వలేదు. నేను పైసలు ఇస్తేనో దానికో దీనికో కకృతి పడి ఆశపడి నేను అట్లా తిరిగేదాన్ని. అయితే ఈ రోజు ఈ స్థితిలో ఎందుకుంటా? నేను వాళ్ళను నిలదీసి అప్పుడు గతంలో గతించిన ప్రభుత్వం, ఇప్పుడు ఓడిపోయిన ప్రభుత్వాన్ని నిలదీసి నేను పైసలు వసూలు చేసుకునేదాన్ని. నా భర్త తెలంగాణ కోసమే కదా, నా కుటుంబాన్ని ఆదుకో, నా కొడుకు జాబ్ ఇవ్వమని నేను నిలదీసేదాన్ని కదా. నేను ఈ స్థితిలో ఎందుకుంటా? ఇవాళ నేను లంచం తీసుకొని ఈ మాటలు మాట్లాడితే ఇప్పుడు ఎవరో నాకు 2 లక్షలు ఇచ్చి మాట్లాడిపిచ్చిళ్ళు, కొట్టిపిచ్చిళ్ళు చెప్పుతోని అట్లా ఇట్లా అంటాను. నేను గట్ల తీసుకునేదాన్ని గీ ఊర్లో ఎందుకుంటా? నేను అసలు నేను ఎక్కడో ఉండాల్సిన దాన్ని. నేను గట్ల లంచాలు తీసుకుంటే నా మీద ఈ ప్రచారాలు వేసి నన్ను బదనం చేసుడేంది? అసలు నా నోట్లో మట్టు కొట్టాలని చూస్తే ఏమొస్తుంది? అసలు నా పిల్లల నోటే, నా నోట్లే. నేను 16 ఏళ్ళ ప్రయాసం. నేను ఇప్పుడు బాధపడబట్టి తెలంగాణ నేను మాట్లాడను. ప్రెస్ మీట్ ఏడుంది? నేను మాట్లాడను. టీవీ 9 ఏడుంది? ఢిల్లీ దాకా పోయి కొట్లాడినాను. నన్ను ఇవాళ నా పిల్లల్ని నన్ను ఆగం చేయాలని నా మీద అబండాలు వేసుడు, నానా మాటలు మాట్లాడు, కామెంట్లు పెట్టుడు ఎంతవరకు కరెక్ట్ అని నేను అడుగుతా ఉన్నా. ఇప్పుడు ఎంతవరకు కరెక్ట్ నా మీద ఈ అబండాలు వేసుడు? మా కుటుంబాలను అంటేనే కదా నేను అన్నది, లేకుంటే నేను ఎందుకంటే వాళ్ళే నాకేమన్నా పగనా? చివరిగా ఎంతో ఈ ప్రత్యేక తెలంగాణ కోసం మీ ఆయనతో పాటు 1200 మంది కుటుంబాలు బలిదానాలు అయిపోయిన తర్వాత తెలంగాణ సాధించుకొని 13.5 ఏళ్ళు అవుతా ఉంది. మళ్ళీ ఇప్పటికీ ఆంధ్ర వాళ్ళ మీడియాలు కావచ్చు అన్ని మళ్ళీ మనల్ని బూచిగా తెలంగాణ వాళ్ళని బూచిగా చూపెట్టేటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఏం చెప్పాలనుకుంటున్నా మరి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, ఏం చెప్తామనుకుంటున్నారు తెలంగాణ? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా మా ఉద్యమకారుల జోలికి కానీ, మా తెలంగాణ ప్రజల జోలికి కానీ, మా అధికారుల నాయకుల మీదకి కానీ, మా ముఖ్యమంత్రి వాళ్ళ మీదకి ఎవరి మీదకి కానీ, మా యవనస్తుల మీదకి కానీ, మా తెలంగాణ ప్రజల మీదకి వాళ్ళు ఏ మాట ఏ దృష్టి ప్రచారం చేయొద్దు. మా తెరువు రావద్దంటున్నాం. మా కుటుంబాల తెరువు కానీ మా తెరువు కానీ రావద్దంటున్నాం. మా పని మాది, మీ పని మీది. విభజించబడ్డాక మీతో మాకేం పని, మాతో మీకేం పని. మా జోలికి రావద్దు అంటున్నాం మేము, అంతే తప్ప. లేకుంటే మాకు కక్ష కాదు, ఏది కాదు. అంతే, మా జోలికి రావద్దు. మాది 1-2 మా మీద అబండాలు వేయద్దు, నిందలేయద్దు, అంతే. ఇక్కడ ఎన్ని ఉద్యమకాలు మాటలు అంటారు ఆంధ్ర పాలకులు కావచ్చు, కొందరు తెలంగాణ వాళ్ళతోనే తినిపిస్తారు. తెలంగాణ ఉద్యమకాలనే తెలంగాణ వాళ్ళతో. ఇప్పుడు ఈ సీఎం రేవంత్ రెడ్డి కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎందుకు స్పందించే వాళ్ళు కూడా తెలంగాణ కోసం ఒకప్పుడు పోరాటం చేసిన వాళ్ళే. ఇప్పుడు తెలంగాణ వ్యక్తులు తెలంగాణ ప్రభుత్వాన్ని వెళ్తున్నారు, ఎందుకు మాట్లాడలేదు అంటారు? ఇప్పుడు ఎందుకు మాట్లాడతలేరో నాకు కూడా అర్థమైతలేదు. అసలు ఇప్పుడు మాయలు తీసి మా కంట్లో పొడిచినట్టున్నది ఆంధ్రాలో. అంటే ఇప్పుడు మా పిల్లలతోని, మా తెలంగాణ ప్రజలతోని, మా పిల్లలతోని
మాయలు మా కంటలను పొడిపిస్తాను, మా వాళ్ళని మా వీధికే ఉసుకొలుపుతాను, రివర్స్ చేపిస్తాను. ఇక అది మా వాళ్ళకి తెలిసి ఉండాలి. మా తెలంగాణ ప్రజలు ఇది అర్థం చేసుకొని పవన్ మాట్లాడాలి. కళ్యాణ్ ఒకప్పుడు తెలంగాణ కోసం 11 రోజుల దాకా కూడా అన్నం తినకుండా నిరాహార దీక్ష చేసిందని చెప్పి కూడా చెప్తున్నారు మరి. చెప్తాండు కానీ మరి ఆ తిన్న పానానికి బాధ అయిందో ఏమో ఇక నాకు తెలియదు. ఇక బాధ అయ్యే కదా మరి అట్లా చేసేది ఆయన. ఇప్పుడు మా భర్త ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబంలో ఎవరినో ఒకరిని కోల్పోయి ఆ సమాధానం మీద వచ్చిన తెలంగాణ. ఆయన ఉపవాసం ఉంటే వచ్చిన తెలంగాణ కాదు కదా, ఆయన తెచ్చిచ్చిన తెలంగాణ కాదు కదా, మన పోరాటాలు లేకుంటే ఎక్కడి నుంచి వచ్చింది తెలంగాణ. ఇప్పుడు ఎన్టీఆర్ గారు ఫోటో పెట్టింది అక్కడి నుంచి ఆంధ్రాలో వచ్చి ఇక్కడ, మరి మా చనిపోయిన ఫోటోలు అక్కడ పెట్టుకుంటారా? మా కుటుంబాలు 1200 మంది చనిపోయిన్లు, మాకు కొన్ని ఫోటోలు తీసుకుపోయి ఆంధ్రాలో పెట్టుకుంటారా? మరి ఆ ఫోటో తెచ్చి ఇక్కడ పెట్టింది. సరే పెట్టుకొని దానికి కూడా మేమేమంటలేం. ఇక మా ప్రభుత్వం ఇష్టం, వాళ్ళ ఇష్టం. కానీ నడుమ మమ్మల్ని బలి చేస్తాను కదా, మమ్మల్ని మాటలు అంటాను కదా, మా ఏళ్ళు తీసి మా కంట్లో పడిచినట్టు మా వాళ్ళని మా మీదకే రేపుతాను. అది మా వాళ్ళు అర్థం చేసుకోవాలి, మా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకొని మాట్లాడాలి. కానీ ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పటికీ ఆ ప్రభుత్వం సగం మందికి ఇచ్చి చేతులు దులుపుకొని అందరికి ఇచ్చిన ప్రచారం చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. ఫస్ట్ పీరియాడిటీ మాకే ఇస్తా అన్నారు. ఇప్పటి వరకు మాకు మందలు ఇచ్చిన పాపాన పోలే, మమ్మల్ని ముందు పెట్టి మరి మాకు గుర్తింపు ఇచ్చిన పాపాన పోలే. అదే అసలు మాకు గుర్తింపు లేకుంటే ఏంది? ఇంత నా భర్త త్యాగానికి నేను చేసిన పోరాటానికి మాకు గుర్తింపు లేదు ఇంతవరకు అని బాధ ఎక్కువ అవుతుంది నాకు. చాలా వరకు ఈ వేదన ఎంతగానో ఉన్నది, అసలు మర్చిపోని ప్రయాసం ఉన్నది. నేను మాట్లాడని ప్రెస్ మీటింగ్ లేదు, న్యూస్ లేదు. ఇంతవరకు నాకు ఎందుకు ఈ అన్యాయం జరిగిందో ఇంకా గుర్తించలేదు ప్రభుత్వం అనే బాధ ఎక్కువ ఉన్నది నాకు. ఇంత ఎవిడెన్స్ పెట్టుకొని కూడా ఇంతవరకు నాకు ఎటువంటి న్యాయం జరగలేదు. ఎందుకు జరగలేదని నేను అడుగుతా ఉన్నా. నాకు ఇప్పటి వరకు నేను న్యాయం జరగాలి, నా పిల్లలకు న్యాయం జరగాలి. నా పిల్లల నోట్ల నా నోట్ల మట్టి కొడితే మీకు ఏం రాదని నేను అడుగుతాను. చనిపోయిన నా భర్త చనిపోయినప్పుడు ఫోటో ఇది. అప్పుడు నేను పచ్చి బాలంతాను రాసిన పత్రం కూడా తల కింద ఉందని సొసైటీ నోటు ఇందులో ఎంటర్ చేసిండు. అంటే చనిపోయినప్పుడు తల కింద జై కేసీఆర్ జై తెలంగాణ అని రాసుకొని తల కింద పెట్టుకొని పోయిన పేపర్స్ కూడా ఇందులో యాడ్ చేసిండ్రు వాళ్ళు. ఎంటర్ చేసి ఈ ఎఫ్ఆర్ఐలో మెడిసిన్ చేసి రాసిండ్రు వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇప్పుడు నా భర్త తెలంగాణ కోసం చనిపోతే ఎఫ్ఆర్ఐ ఎట్లా ఇచ్చింది నాకు? చనిపోకపోతే ఎఫ్ఆర్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎట్లా ఇచ్చింది మరి అని నేను అడుగుతాను. ఇప్పుడు ఆయన డెత్ సర్టిఫికెట్ డిసెంబర్ 2009 డెత్ సర్టిఫికెట్ అతను. ఇది ఎంజన్ రిపోర్ట్, తను చనిపోయినది పురుగుల మందు విష గుళికలు తీసుకొని చనిపోయినది ఎంజన్ రిపోర్ట్. ఇది ఇది మా ఫ్యామిలీ సర్టిఫికెట్. ఇది తెలంగాణ కోసం చనిపోయిన పేపర్ క్లిప్పింగ్. అదే రోజు ఆంధ్రజ్యోతి 24 తారీఖు పడ్డది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిలిచిపోతుందన్న బెంగతో వరంగల్ జిల్లాలో పాలేరు ఆత్మహత్య చేసుకోగా వేరువేరు జిల్లాలో మరో 5గురు ఆత్మహత్యలు చేస్తున్నారు. వరంగల్ జిల్లాలో స్టేషన్ గన్పూర్ మండలంలో పాన్కూరు చెందిన బాల్య కొమరయ్య 35 సంవత్సరాల పాలేరు బలిదానం చేసుకున్నారు. బాల్య కొమరయ్య ఇంకా పేపర్ కటింగ్స్ ఇంకా చనిపోయిన రోజు పడ్డ పేపర్ కటింగ్స్. ఇది 24 తారీఖు. ఇది చనిపోయిన రోజు పడ్డ పేపర్ కటింగ్స్. ఇదేమో చనిపోయినాక 6 నెలలకు వచ్చిన పేపర్ కటింగ్స్. 6 నెలల కింద ఇతనే నా భర్త. ఇది 2012లో ఎందుకు వచ్చిందంటే అప్పుడు రాజే డాక్టర్ మాకు ఎమ్మెల్యేగా గెలవాలని ఇక్కడ ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు తాటికొండ రాజయ్య తను గెలవాలని ఇక్కడ జనాలకు ఎరగడే చెప్పడానికి వచ్చినది. ఆ రోజు 6 నెలల తర్వాత ఇచ్చినది ఇది. ఇదేమో చనిపోయినప్పటిది. అంటే వాళ్ళు ఈ డేట్ ఎందుకున్నది అనుకోవచ్చు, ఎందుకంటే 6 నెలల తర్వాత వచ్చింది అన్నట్టు. ఇది 6 నెలల తర్వాత వచ్చిన పేపర్ కటింగ్స్. ఇది కొండ సూర్యకి వచ్చింది ఇది పేపర్ కటింగ్స్ మా ఇంటికి. ఇది మా ఇల్లు అప్పుడు. ఈ ఇల్లు అప్పుడు తర్వాత నేను ప్లాసింగ్ చేసుకున్నా. ఇక మా ఇంట్లో కూర్చుంది ఇది నేనే. ఇక కొండ సూర్యకు మా ఇంట్లో కూర్చున్నది.
చనిపోయిన తర్వాత ఎప్పుడు ఎన్ని రోజులకు వచ్చింది చనిపోయిన తర్వాత? చనిపోయినాక 2 నెలలకేమో వచ్చింది. నెల కావచ్చు, ఉమ్. 4 రోజులకే వచ్చింది. ఇక్కడ దండం పెట్టుకునేది కూడా కొండ సురేఖ కదా? కొండ సురేఖని. ఓకే. ఇక్కడ ఇది ఉంది. ఓకే రైట్. నేను ఢిల్లీకి వెళ్ళిన పేపర్ క్లిప్పింగ్ ఇది. ఉమ్. నేను ఢిల్లీకి పోయి పట్యాల కోర్టులో సోనియా గాంధీ మీద కేసు, తెలంగాణ కోసము ఆ తల్లి మీద కేసు వేసిన పేపర్ కటింగ్స్ ఇది. ఓకే సోనియా గాంధీ. ఆ తల్లి అన్నమాట రీతికి ఇచ్చింది, కానీ ఈ ప్రభుత్వమే ఇట్లా జరుగుతుంది ఇప్పుడు. ఇది నేను బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయింది. రేణుకా చౌదరి మా కుటుంబాలను అవమానించినందుకు మేము బంజారాయిల్స్ పోలీస్ స్టేషన్లో అరెస్ట్ అయినది. అప్పుడు ఇక కోదండరామ్ సార్ గారు, శ్రీనివాస్ గౌడ్ గారు ఇందులోనే ఉన్నారు. నేను కూడా ఉన్నా ఇందులో. మా కుటుంబాల వాళ్ళు, సార్ వాళ్ళు అందరు ఉన్నారండి. ఆమె ఇట్లనే కుటుంబాలను అవమానిస్తే, ఇట్లనే అవమానించినందుకే మేము ఆమె మీద బాగా ఫైటింగ్ చేసినాం. అందుకే కేసు జరిగింది. చెప్పులు ఇక్కడ మీటింగ్ పెట్టినాం. ఆమె మా కుటుంబాలను అవమానించినందుకు జేఏసీలో మీటింగ్ పెట్టినాం. ఇక కేటీఆర్ గెలిచినాక మేము కేటీఆర్ ఇంటికి పోయినాం. పుష్పగుచ్చాలు పట్టుకొని ఆయనను సన్మానించడానికి పోయినాం. ఇక్కడ హైదరాబాద్కి వెళ్ళినాం. వాళ్ళు గెలిచినాక, కేసీఆర్ వాళ్ళు గెలిచినాక పోయినాం వాళ్ళ ఇంటికి. తెలంగాణ వచ్చినాక కుటుంబాల వాళ్ళం. ఏమన్నా ఉద్యమంలో పాల్గొంటాం? ఉద్యమంలో పాల్గొన్నా. ఇక అప్పుడు అంతగా నేను చిన్నపిల్ల తల్లిని నేను అంతగా తీసుకోలేదు. అప్పుడు తిరగలేను. ఇప్పుడు 2 మగపిల్లల తర్వాత బిడ్డ బుట్టి చనిపోయి 10వ రోజు బాలంతన ఆయన చనిపోయేటప్పటికి నేను 10వ రోజు బాలంతని ఇక తను తిరిగినే నేను ఏమో స్టేట్మెంట్లు కానీ పేపర్ కటింగ్స్ కానీ నేను తీసుకోలేదు. అట్లా తీసుకోకపోవడము నాకు బాధ అవుతుంది. ఇప్పుడు ఇక నేను పోయిన మీటింగ్లు ప్రతి జూన్ 2కు నేను మీటింగ్కి వెళ్తా. మమ్మల్ని పిలుస్తారు, నేను వెళ్తా అక్కడికి. 2014లో ఇది. ప్రతి జూన్ 2దే ఇది. హైదరాబాద్ లో చేసినాము, హన్మకొండలో కూడా చేసినాము. తను చనిపోయినప్పుడు నా పిల్లలు ఇంత చిన్నగా ఉన్నారు. ఇదే ఇల్లు. రేకులు ఇల్లు, ఒక రూమ్. ఇన్ని ఫొటోస్ ఉన్నాయి. ఉద్యమంలో పాల్గొన్నట్టుగా ఎఫ్ఐఆర్ ఉంది. ఎవరెవరితో మీరు కలిసిరు, అంటే ఎవరెవరితో కలిసి ఉద్యమం చేసారు అవన్నీ ఉన్నాయి. కానీ ఎందుకు ఈ రకంగా మీరు మొన్న కొందరు ఉద్యమకాలను అవమానిస్తూ మాట్లాడని చెప్పేసి కొన్ని ప్రెస్ మీట్ పెట్టారు మీరు? ఉద్యమకాలు పృథ్వీరాజు కావచ్చు, పాసిన ఇటువంటి ఉద్యమకాలకు మధ్యగా మీరు ప్రెస్ మీట్ పెట్టినట్టున్నారు. ప్రెస్ మీట్ పెట్టిన వాళ్ళందరినీ కూడా ఇటు వైఎస్ఆర్సీపీ కావాలనే డబ్బులు ఇచ్చి ప్రెస్ మీట్ పెట్టించింది అని చెప్పేసి పెద్ద ఎత్తున మీ ఫొటోస్ వీడియోస్ తో బాగా వైరల్ అవుతుంది సోషల్ మీడియాలో. కొంతమంది మీ గ్రామం నుంచి కూడా కొందరు మాట్లాడుతూ అసలు ఆమె ఉద్యమకారులు కాదు అని చెప్పడం, లేకపోతే ఇతను ఏమే వల్లనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు అని చెప్పి రకరకాలుగా వినిపిస్తున్న పరిస్థితి. ఏం చెప్తారమ్మా దీనికి సంబంధించి? నిజంగా వైఎస్ఆర్సీపీ ఉందా మీ వెనక, మీ ప్రెస్ మీట్ వెనక? మాకు వైఎస్ఆర్ వాళ్ళు ఎవరు లేరు నా వెనక. ఎందుకంటే ఇప్పుడు నా భర్త తెలంగాణ కోసం చనిపోకుంటే ఎఫ్ఆర్ఐ పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎట్లా ఇచ్చిండ్రు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు నాకు ఎఫ్ఆర్ఐ ఎట్లా ఇచ్చిండ్రు నా భర్త తెలంగాణ కోసం. కాకపోతే వీళ్ళు చేసే తప్పుడు ప్రచారం నేను ఇప్పుడు అడుగుతున్నా. నా భర్త చనిపోయి 15 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు తప్పుడు ప్రచారం చేస్తాను. అది ఈయన పవన్ కళ్యాణ్ మాటలు పట్టుకొని. ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టినామంటే ఉద్యమకారులను, నిజమైన ఉద్యమకారులేనా వీళ్ళు ఉద్యమం కోసం పోరాటం చేసిన వాళ్ళేనా? అయినోడు కానోడు ఉద్యమకారుని అంటాడు. అది కరెక్టేనా? మరి ఉద్యమకారులే కాదు అసలు, అంత అబద్ధికం అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనడం జరిగితే మరి మేము నిలదీయాలి కదా. మేము నిజమైన అమరవీరుల కుటుంబాలమా కాదా, మరి నువ్వు చూపెడదురా అని మేము అడగాలి కదా ప్రెస్ మీట్ ద్వారాగా. అందుకోసం ఆ మీటింగ్ పెట్టడం జరిగింది. ఇప్పుడు మేము ఆపదలో ఉన్నప్పుడు దేవునిలోకి వచ్చి పృథ్వీరాజ్ సార్ గారు మమ్మల్ని ఆదుకున్నాడు. తనను అనరాని మాటలు అనుకుంటూ, తాగుబోతు అనుకుంటూ, ఇది అనుకుంటూ, అది అనుకుంటూ అవమానకరంగా ఇప్పుడు మానవత్వం లేకుండా మనిషిని నిలదీస్తంటే, ఇప్పుడు మాకు సహాయం చేసిన 1200 మంది చనిపోయిళ్ళు.
చనిపోతే గత ప్రభుత్వము 570 మందికి ఇచ్చి మేము అందరికి ఇచ్చినామని ప్రచారం చేసుకున్నారు. గత ప్రభుత్వం ఆ ప్రభుత్వం అయిపోయింది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం కూడా 2.5 సంవత్సరాలు అవుతుంది. ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం, ఈ ప్రభుత్వం కూడా ఇప్పటి వరకు మరి ఫస్ట్ విడతలే అమరవీరుల కుటుంబాలను ముందు విడత నేను వాళ్ళకే ఫస్ట్ ఫిర్యాదు ఇస్తా అన్నాడు ఇది రేవంత్ రెడ్డి సార్ గారు. ఇప్పటి వరకు కూడా గుర్తించిన పాపాన పోలే మమ్మల్ని. ఇప్పుడు నేను అందులో భాగంగా ఇప్పుడు నాకు కూడా ఇన్నేళ్ల కాంచి ఇంత ప్రయాసపడ్డ నాకు కూడా నా చిన్న పిల్లల్ని చదువుకున్నా, నేను ఎంతో బాధపడుకుంటా బతుకుతున్నా. ఇప్పటి వరకు నన్ను గుర్తించిన పాపాన పోలే. మరి నా భర్త సావుకేం కారణం లేదా, అసలు నేను తిరిగినందుకు నాకు గుర్తింపు ఏం లేదని నాకు చాలా బాధ అవుతుంది. నేను ఇంత ఉద్యమం చేసినా తను చనిపోయినా కూడా నా చిన్న పిల్లల్ని పట్టుకొని ఎంత ఎక్కడెక్కడికో తిరిగి నేను ఉద్యమంలో పాల్గొన్నా. మమ్మల్ని ఎందుకు ఇట్లా అవమానిస్తాడు ఈ పవన్ కళ్యాణ్ గారు, మరి ఎందుకు ఇంత అవమానిస్తాడు, ఇది కరెక్టేనా, మరి మీడియా ద్వారాగా తనకు తెలియజెప్పాలని పెట్టడం జరిగింది. పవన్ కళ్యాణ్ మీరు చెప్పుతో కొట్టడానికి కారణం వెనుక వైఎస్ఆర్ సిపిఐ ఉంది అంటూ కూడా కొందరు సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు, కొందరు ప్రెస్ మీట్ కూడా పెడతా ఉన్నారు జనసేన సంబంధించిన వాళ్ళు. అయితే అది కరెక్ట్ కాదు. ఎవ్వరు లేరు మా వెనకాల, ఎవరూ లేరు. పృథ్వీరాజ్ సార్ని అవమానించి, మా అమరవీరుల కుటుంబాలను అవమానించి, ఉద్యమకారులను అవమానించినందుకే మేము ప్రెస్ మీట్ పెట్టవలసి వచ్చింది. లేకుంటే మాకేం అవసరం ఆయన మీద, మాకేమన్నా కక్ష ఆయన మీద? మాకు ఎటువంటి కక్ష లేదు పవన్ కళ్యాణ్ గారి మీద కానీ ఎవరి మీద కానీ, మాకు ఆంధ్ర వాళ్ళ ఎవరి మీద లేదు. విభజించబడ్డాక తెలంగాణ ఆంధ్ర మాకేం వాళ్ళతో పొత్తు, ఇంకా ఫైటింగ్ మాకు వాళ్ళ దేశం ఏ పార్టీ లేదు, ఎటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ అసలుకే లేదు, అంతకన్నా లేదు అసలుకి. మా ఉద్దేశపరంగా మా కుటుంబాల వాళ్ళని, మా ఉద్యమకారులని, మాకు సహకరించిన సార్ వాళ్ళని అవమానించడం వల్ల, మాటలు అనడం వల్ల ప్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది. పృథ్వీరాజ్ మీకు ఎలాంటి సాయం చేసిన అని చెప్తున్నారు మీరందరూ కూడా. ఏం సాయం చేసింది మీకు? ఏం సహాయం చేసిండు అంటే ఆర్థికంగా చాలా. నేను ఆయన చనిపోయినప్పుడు చాలా ఇబ్బందికరంగా ఉండే, చిన్న పిల్లలు, అసలు నేను బాలంతా ఎటుపోని పరిస్థితి నాది, చాలా ఇబ్బందికరంగా ఉండే. నాకు చాలా సహకరించిండు సార్. ఇప్పుడు దీన్ని ఇక్కడ వదిలేసేది కాదు కదా, విశ్వాసం అంటూ మాకు ఉండాలి కదా అని నేను ఇప్పటి వరకు కదా ఇంకెప్పటి వరకైనా చెప్తాను. నా ప్రాణం ఉన్న తర్వాత చాలా వరకు ఎవరో ముక్కు ముఖం తెలియని మేము, సార్ ఎవరో తెలియదు, మాకు పాషా గారు ఎవరో కూడా తెలియదు. మా 1200 కుటుంబాలను సారు పాషా గారిని పెట్టి